హాయ్ అండి, నా పేరు జయ. కేరళ స్పెషల్ అయిన ఇడియప్పం హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. 2 కప్పుల బియ్యం పిండికి గాను నేను 2 కప్పులకి కప్పుకొచ్చి 1.5 2 కప్పులు తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్పులకి 2 కప్పులున్నర వాటర్ని తీసుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దీంట్లో నేను కొంచెం సాల్ట్, నెయ్యి వేసాను. కొంచెం మరిగిన తర్వాత ఈ పిండిని దాంట్లో షిఫ్ట్ చేసి కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చేత్తో కలుపుకోవాలి. వేడిగానే ఉంటుంది, అయినా సరే చేత్తో కలుపుకోవాలి. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే నూడిల్స్లా ఉంటుంది కదా. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, ఎంతగానో నచ్చుతుంది. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత చేత్తో వేడిగా ఉన్న ప్రెస్ చేశాను చూడండి. అలా చూపించిన విధంగా చేత్తో కలుపుకున్న తర్వాత జంతికలది మేకర్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకుని మనం ఇడ్లీ పాత్రలోని రేకులు ఉంటాయి కదా, దానికి ఆయిల్ అప్లై చేసి జంతికలను అయితే ఎలా ప్రెస్ చేస్తామో ఆ విధంగా ఈ రేకులలో ప్రెస్ చేసుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఎన్నైతే వస్తాయో అన్నీ మనం ఈ రేకుల్లో ప్రెస్ చేసుకొని అవి మనం ఇడ్లీ పాత్రది దానిలోకి షిఫ్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే తీసుకోకూడదు, ఎందుకంటే వెంటనే తీసుకుంటే అవి విరిగిపోతాయి. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం తీసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. వీటిలోకి నేనైతే కనుక జీడిపప్పు షేర్వా అయితే నేను సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక.